హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రైల్వేలో జాబ్ సంపాదించడానికి ఏదైనా ఎక్కువ ఛాన్సెస్ లేదా ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆర్ఆర్బి గ్రూప్ డి మాత్రమే. సో ఈరోజు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమీ కాదు, అదేవిధంగా చిన్న అప్డేట్ కూడా ఉంది మన దగ్గర. ఆ అప్డేట్ గురించి అఫీషియల్ కదా, అది అన్అఫీషియల్ అప్డేట్. సో దాని గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను గ్రూప్ డి గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా సేఫ్ స్కోర్ కట్ ఆఫ్ల గురించి, అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆల్రెడీ ఎన్టీపీసీ జరుగుతుంది మనకి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మనకి ఈరోజు చిన్న అప్డేట్ అన్నాను కదా, దాని గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. రైల్వే నుంచి మనకి గ్రూప్ డి వచ్చింది, ఆల్మోస్ట్ 30,000తో వచ్చింది మనకి. సో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అన్నిటిలో కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది, వెన్ కంపేర్ టు ఎన్టీపీసీ, ఏఎల్పి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 30,000. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే, సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, గ్రూప్ డి పోస్టుల్ని పెంచమని చాలామంది రైల్వే బోర్డుని కోరుకుంటున్నారు. సో అది నేను మీకు మీ స్క్రీన్ మీద వేస్తాను. సో ఆల్రెడీ ఐఏఆర్ఎఫ్ అనేది ఒక కమిటీ, ఇది లేకపోతే ఒక యూనియన్ రైల్వేలో. సో వీళ్ళ యొక్క ఆర్ఆర్బీలో జరుగుతున్న లేదా ఆర్ఆర్బీకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో ఇది ఆల్రెడీ ఏఎల్పీలో కూడా జరిగింది ఈ విషయం. మనకి ఏఎల్పీ ఫస్ట్ 5,000తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీళ్ళు దాన్ని పెంచాలి, ఎందుకంటే స్టాఫ్ అనేది చాలా నీడ్ మాకు. ఇప్పటికే చాలామంది షిఫ్ట్లు వాళ్ళకి చేయే పనుల కన్నా ఎక్కువ ఇంకా పని చేస్తున్నారు, చాలా కష్టంగా ఉంటుంది అన్నారు. అప్పుడు 5,000 నుంచి 19,000 వరకు పెంచారు, మీ అందరికీ తెలిసిందే అది. సో ఇప్పుడు కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు, సో మీరు ఏదైతే రిలీజ్ చేశారో 30,000 పోస్టులు, సో దానికి ఇంకా అదనంగా పెంచండి, అప్ టు 70,000 వరకు కూడా పెంచమని డిమాండ్ చేస్తున్నారు లేదా కోరుతున్నారు. సో స్టాఫ్ అనేది చాలా నీట్గా ఉంది. మీరు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ తీస్తా అన్నారు, 2024లో తీశారు ఇది. సో 25 కూడా అవుతుంది, ఈ రిక్రూట్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి 26 కూడా అవ్వచ్చు. సో 25 నోటిఫికేషన్లో కూడా ఆ 24 నోటిఫికేషన్ యాడ్ చేసి ఒకేసారి 70,000 వరకు తీయమని చెప్తున్నారు. సో అది కానీ జరిగితే చాలా బెస్ట్ అవుతుంది మనకి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ నోటిఫికేషన్ అవుద్ది. సో ఎప్పుడైతే మనకి లాస్ట్ టైం 1 lakh పోస్టులు పడినాయి కదా గ్రూప్ డి, సేమ్ అలా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది ఇది మనకి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది పెంచండి. అదేవిధంగా 70,000 పోస్టులు కానీ అవుతే మనకి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఎవరైతే బాగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో గత 6 నెలల నుంచి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అనేది చేతిలో ఉన్నట్టే. సో నెక్స్ట్ వచ్చి మనకి సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రజెంట్ మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది మనకి. సో మీకు 24th వరకు ఉన్నాయి, జూన్ 12th నుంచి జూన్ నెల ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా జరుగుతాయి. నెక్స్ట్ దీని తర్వాత నాకు తెలిసినంత కూడా అండర్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేది పెట్టడానికి జరుగుతుంది. సో జూన్, జూలై తీసేస్తే నా అంచనా ప్రకారం ఆగస్టులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మేబీ రఫ్గా మనకి ఒక 75 రోజుల నుంచి 100 రోజులు అనేది మనకు దొరుకుతుంది. సో 75 రోజుల నుంచి 100 రోజులు. సో ఎనఫ్ ఫర్ ద గ్రూప్ డి ఎగ్జామినేషన్, బికాస్ ఇది 10th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి. సో మనకి చదవడానికి ఒక 75 రోజుల నుంచి 100 రోజులు అనేది సీరియస్గా చదివితే ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సో ఆగస్ట్ నుంచి మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు దానికి ప్లాన్ చేసుకోండి. ఆగస్ట్ అంటే కాదు, జూలై ఎండింగ్లో ఎగ్జామ్ ఉంది అని ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సీరియస్గా. ఓకే, ఇప్పుడు సేఫ్ స్కోర్ ఎంత? సో ప్రతిదానికి మనకి సేఫ్ స్కోర్ అని చెప్పడం జరుగుతుంది మన వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో. సేఫ్ స్కోర్ ఎంత? సో నేను సేఫ్ స్కోర్ చెప్తాను. ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి సేఫ్ స్కోరు. అదేవిధంగా ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ 30,000 కాస్త 70,000 అవుతే సో అప్పుడు సేఫ్ స్కోర్ ఏంటో చెప్తున్నాను. సేఫ్ స్కోర్ని మీరు టార్గెట్గా పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికి చూడండి. మీ యొక్క రాసే మాక్ టెస్ట్లో దాన్ని రీచ్ అవ్వడానికి చూడండి, అంతే. అంతకుమించి చేసేది ఏమీ లేదు. సో ఓపెన్ కేటగిరీ చూసుకుంటే మనకి 75+. నేను చెప్పే అన్నీ కూడా రా మార్క్సే, ఆఫ్టర్ నార్మలైజేషన్ చెప్పలేదు. 75+ పెట్టుకోండి, సేఫెస్ట్ స్కోర్ మాట. ఇంకా అది మీరు టచ్ చేసారా జాబ్ కన్ఫర్మ్. అదేవిధంగా ఓబీసీకి వచ్చి 70+ పెట్టుకోండి సేఫ్ స్కోరు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి 65+ పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు 30,000 ఉంటే. అలా కాదు, ఒకవేళ 70,000 కానీ చేస్తే మనకి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు ఒక 2-3 మార్కులు లేదా ఒక 5 మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఓసీకి 70+, అదేవిధంగా ఓబీసీకి
ఓబీసీకి 65+, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి 60+ వచ్చేలా కూడా అవకాశం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని బోర్డులకి కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకేనా, మరీ తక్కువ జాబులు తక్కువ ఉన్న బోర్డుల గురించి మాట్లాడలేదు. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే మన సికింద్రాబాద్ బోర్డు గురించే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో మన తెలుగు వాళ్ళు రాసే బోర్డు గురించే మాట్లాడుతున్నాను. సో అవి సేఫెస్ట్ స్కోర్ అనమాట. మీరు సండే రాస్తారో లేకపోతే వీక్లీ ఎప్పుడు రాస్తారో మాక్ టెస్ట్లు, ఆ మాక్ టెస్ట్లు రాసినప్పుడు ప్రతిసారి కూడా మీ యొక్క కట్ ఆఫ్ని లేదా ఇప్పుడు చెప్పిన మార్కుల్ని దాటే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అంతే. సో వీలైన తొందరగా మీరు సిలబస్ని కంప్లీట్ చేయండి ముందు. సో కంప్లీట్ చేయండి. సిలబస్ నేను స్క్రీన్ మీద వేస్తాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి పీడిఎఫ్ ఉంటుంది. సిలబస్ కంప్లీట్ చేయండి. సో సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. ఒకటి ప్రీవియస్ పేపర్లు, 2 మాక్ టెస్ట్లు. సో ప్రీవియస్ పేపర్ని తీయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్మోస్ట్ 330 పేపర్లు ఉన్నాయి. అన్ని రైల్వే గ్రూప్ డి, అన్ని రైల్వేయే. గ్రూప్ డి ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నాయి, అదేవిధంగా టెక్నీషియన్స్ ఉన్నాయి, ఏఎల్పి ఉన్నాయి, జేఈ ఉన్నాయి, అన్నిటికి సంబంధించిన ఉన్నాయి. దాంట్లో గ్రూప్ డి పేపర్లు ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా ఒకసారి చూడండి. సో దాంట్లో రిపీటెడ్గా అడుగుతున్న టాపిక్స్ అన్నీ కూడా రాసుకోండి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. అదేవిధంగా మాక్ టెస్ట్లో ఎవ్రీ సండే మాక్ టెస్ట్లు రాయండి. అది కూడా ఆల్ ఇండియా టెస్ట్ పెడతారు మనకి. ఎక్కడ టెక్స్ట్ బుక్ అనే యాప్లో మనకి ఫ్రీ పాస్ తీసుకోండి కుదిరితే. లేకపోతే మనకి సండేయో సాటర్డేయో ఆల్ ఇండియా వైజ్గా ఒక లైవ్ మాక్ టెస్ట్ పెడతారు. అది ఖచ్చితంగా రాయండి మీరు. అలా రాస్తే లైవ్లో మీ మార్క్స్ అనేది మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఆ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు నేను చెప్పిన సేఫ్ స్కోర్లు ఏమి ఉన్నాయో అవి దాటి విధంగా చూడండి. సో దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఉంటే మళ్ళీ ఆ టాపిక్స్ చదవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి, తర్వాత ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా రఫ్ లుక్ చేయండి. ఆ ప్రీవియస్ పేపర్లో అస్తమానం రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ టాపిక్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వదులుకుని రాసుకోండి. అవి ఎప్పటికప్పుడు చదువుతూ ఉండండి. అదేవిధంగా మాక్ టెస్టులు రాయండి, దాంట్లో వచ్చే టాపిక్లు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఇదే ప్రాసెస్ మనకి ఎప్పటి వరకు ఎగ్జామ్ వచ్చేంత వరకు. ఓకేనా, అలా చేయండి. ఖచ్చితంగా మనకి గట్టిన అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ప్యాటర్న్ చూసుకుంటే అర్థమెటిక్ నుంచి 25, రీజనింగ్ నుంచి 30, అదేవిధంగా సైన్స్ నుంచి 25, అదేవిధంగా జిఎస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి 20, టోటల్ 100 క్వశ్చన్స్, అదేవిధంగా 90 మినిట్స్ అనేది టైం అనేది మనకి ఇచ్చారు. సో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్. సో ఈ 2 కలిపి మనకి ఆల్మోస్ట్ 55 మార్కులు ఉన్నాయి. సో దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి. మ్యాక్సిమం అవుట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనకి వచ్చేందుకు సైన్స్, జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకోండి. సో ఓకేనా, మనకి స్టేట్లో అడిగినట్టు అప్లికేషన్ ఓరియంటెడ్ కాకుండా ఇక్కడ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఎన్టీపీసీ కన్నా గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న సైన్స్ కన్నా ఈ 10th క్లాస్ బేస్ ఎగ్జామ్ గ్రూప్ డిలో సైన్స్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాబ్లమ్స్ అనేది చేసుకోండి. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ జీకే టాపిక్స్ ఉంటాయి మనకి. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టుకోండి, దానికోసమే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సో మిగిలినవి సైడ్ లైన్ కింద వాడుకోండి. ఫస్ట్ సపోజ్ నేను గ్రూప్ డికి ప్రిపేర్ అవుతే నా మెయిన్ టార్గెట్ గ్రూప్ డి మీద ఉంటుంది. నా యొక్క సైడ్ లైన్ అయిన చాలా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంటుంది, లేదా ఆర్ఆర్బీ ఇంకా వాటి రేట్ మీద ఉంటుంది. కానీ నాది మాత్రం గ్రూప్ డి స్ట్రైట్గా ఉంటుంది నా మెయిన్ టార్గెట్. సో దాన్ని క్యాచ్ చేయడమే మీ పని. సో రిమైనింగ్ అన్నీ కూడా జస్ట్ రాయడం లేకపోతే చేయడం. సో ఇక్కడ మీకు ఎన్టీపీసీ ఉన్న వాళ్ళు ఎన్టీపీసీ గ్రూప్ డి సేమ్ ఉంటుంది కాబట్టి 2 ప్యారల్గా చదవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. సో రెండిట్లకి ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు వీడియో. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.